నాకేం లే, మళ్ళీ ఇస్తా టైం ఇస్తా. అంటే ఇలా కంటిన్యూగా మాట్లాడుతూ పోతే కూడా మనకు వ్యూయర్షిప్ ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడారు గురించి మాట్లాడారు, కృష్ణారెడ్డి గురించి. సో అది నేను మీకు చూపిస్తా. నేనేదో మీ పార్టీని ఏదో టార్గెట్ చేసా లేకపోతే నా సొంత అజెండాతో మాట్లాడిన మాటలు కాదు. నేను చూసి ఆ క్రౌడ్ ఫండింగ్కి సంబంధించింది మీకు నేను ఇప్పుడు చూపిస్తా. జోలికి వెళ్ళాలనుకో. ఒక్క నిమిషం రమేష్ గారు, ఒక్క నిమిషం. కాదు సార్ నేను మీకు అన్నీ పెట్టిస్తా. మీ ఎన్ఆర్ఐ టీముల్లో ఏమేమి దాని మీద సర్క్యులేట్ అయింది అవన్నీ కూడా నేను చూపిస్తాను. అంటే ఇక్కడ నేను వాస్తవంగా దాని జోలికి వెళ్ళాలనుకోవాలి, ఎందుకంటే అది మీ పార్టీకి సంబంధించిన కార్యక్రమం. సో ఓకే, ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఒక పార్టీకి సంబంధించి మీరేదో వాళ్ళకు సభ్యత్వం ఇచ్చి సభ్యత్వ రుసుము తీసుకొని వాళ్ళకి ఒక ఇన్సూరెన్స్ చేస్తే పార్టీ మీద కూడా భారం పడదు. ఒక 5 లక్షలు 10 లక్షలు వాళ్ళకి అవకాశం ఉంటుంది, ఇచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయనే ఉద్దేశంతో. ఒక్క నిమిషం సార్, అనే ఉద్దేశంతో నేను మాట్లాడా. ఐడి కార్డు వినండి సార్, ఐడి కార్డు గురించి కూడా నేను పార్టీలో క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళకి గతంలో ఇడుపులపాయలో జరిగినటువంటి ప్లేనరీ ఆ సందర్భంలో ఇచ్చినట్టు ఈ కార్డులు ఇచ్చారు అనేటువంటి అంశాన్ని కూడా నేను చెప్పాను. బహుశా మీరు ఏదో కార్డు చూపించారు నాకు, అది ఎప్పుడుదో నాకు తెలియదు. సో ఇక్కడ నేనేదో మిమ్మల్ని ఏదో టార్గెట్ చేసినట్టు లేకపోతే నేనేదో మీ పార్టీ గురించి మాట్లాడినట్టు కాదు, ఉన్న వాటి గురించి మాట్లాడుతున్నాం. మంచి తరుణం, మంచి అవకాశం, మంచి నిర్ణయం తీసుకున్నారు అనేది మాత్రమే నా ఉద్దేశం. ఎస్, దానికి కూడా నేను మీకు ఆన్సర్ చేస్తాను, మళ్ళీ టైం అవుతుంది కాబట్టి. బండారు వంశీకృష్ణ గారు, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి పరిస్థితి ఇప్పుడు? ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంచెం ముందుకెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. మరి ఏంటి దీనివల్ల ఆ పార్టీకి సంబంధించిన క్యాడర్కి ఏమైనా ఉపయోగాలు ఉన్నాయి? అట్ ది సేమ్ టైం మీ ప్రభుత్వం కూడా ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పారు. మన అనంతపురంకి ఒక 65,000 కోట్లు, అట్ ది సేమ్ టైం కాకినాడకు ఒక 60,000 కోట్లు తీసుకొచ్చాం. ప్రతి జిల్లాకి ఒక 40,000 నుంచి 50,000 కోట్ల నిధులతోటి, పెట్టుబడులతోటి ఆ ప్రాంతాలు అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. ఏంటి, ఎలా ఉండబోతుంది 2026? సార్, గుడ్ మార్నింగ్ రాజు గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ అలాగే ప్రైమ్ 9 వీక్షకులందరికీ కూడా. ముందుగా మన టాపిక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వారి పార్టీ అంతర్గత వ్యవహారం. వారు ఏదో డెవలప్మెంట్ వాళ్ళ పార్టీని ఏదో డెవలప్ చేసుకుని వెళ్తా ఉన్నారనేటటువంటి విషయం సంతోషం. మాకు కూడా రాష్ట్రంలో బోరు కొడతా ఉంది. కనీసం మా పార్టీకి తగ్గట్టుగా ఏదైనా పార్టీ పోటీ ఇచ్చే పార్టీ ఉంటే బాగుంటుంది అని మేము కూడా అనుకుంటా ఉన్నాం. ఆ తరుణంలో మరి వీళ్ళు ఏదో ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ఏది, కార్యకర్తలను మేము ఇక నుంచి పట్టించుకుంటాం. ఇప్పుడుదా కార్యకర్తలు గాలికి వదిలేసిన మాట వాస్తవం. ఇక నుండి కార్యకర్తలను పట్టించుకుంటాం. అలాగే ఏ కార్యకర్త అయితే తప్పు చేశాడో ఆ కార్యకర్తను ఇప్పటి వరకు డిసోన్ చేసుకుంటా వచ్చారు రాజు గారు. మనం చూసుకుంటే మొన్న ఈ మధ్య బోరుగడ్డ అని అసలు మా పార్టీకి సంబంధించిన వ్యక్తే కాదని ఒక వ్యక్తి అంటాడు. ఆ వ్యక్తి వచ్చేసి అదంటానికి నువ్వేవుడివిరా, నాది నా పార్టీ, జగనన్న కోసం నేను పోరాడాను, అది చేశాను, ఇది చేశాను, కష్టపడ్డాను, జైలుకి వెళ్ళాను, నువ్వేం చేసావని ఇంకో వ్యక్తి అంటాడు. సో ఇలా ఒక పార్టీ ఏదైనా వ్యక్తి తప్పు చేయగానే మా పార్టీ బాధ్యతను అనేయటం బహుశా దేశ చరిత్రలోనే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ ఏది లేదు. తప్పులు చేస్తారు సార్, అందరూ చేస్తారు. మా కార్యకర్త కిరణ్ కూడా తప్పు చేశాడు, తప్పు మాట్లాడానని ఒప్పుకున్నాం. ఒప్పుకుని అతన్ని మేము ఏం చేశాం సార్, అతన్ని